శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుగా ఉంది ఆయన గారి పరిస్థితి. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా కానీ ఎగిరేందుకు ప్రయత్నించింది. బీహార్ ఎన్నికల్లో బొక్క బోర్లా పడింది. హీరో కావాలని కలలు కన్న ఆయన జీరో అయ్యాడు. బీహార్ ఫలితాల్లో ఘోర పరాజయం చూసిన ఆయన్ను ఇప్పుడు అందరూ అంటున్న మాట పుల్లకేసి కొట్టారా నేలకేసి అని. ఎందుకు ఎన్నో పార్టీలను గెలిపించానంటూ చెప్పుకుంటున్న పీకే సొంత స్ట్రాటజీస్ ఆయనకే ఎందుకు వర్కౌట్ కాలేదు? తానే నెంబర్ 1 షెఫాలజిస్ట్ అంటూ డంబికాలు పోతాడు. కుర్చీలాటలో తానే కింగ్ అంటాడు. తన లెక్కలతో టోటల్ పొలిటికల్ లెక్కల్నే మార్చేస్తానంటాడు. భవిష్యత్ అంతా షెఫాలజిస్టులదే అంటూ డబ్బా కొట్టాడు. తాను కాని చిటిక వేస్తే ఎవరి చీటీ అయినా సీట్ అయినా గల్లంతు కావడం ఖాయమంటూ హెచ్చులకు పోతాడు. పిఎం అయినా సీఎం అయినా తన ముందు దిగదుడిపే అంటాడు. రాజకీయాలన్నీ తన గుప్పెట్లో ఉన్నాయని, ఇక దేశాన్ని నిలబోయేది తానే అని, తాను కాని పార్టీ పెడితే ఏ పార్టీ అయినా తన పార్టీ కోసం అర్రులు చాచాల్సిందే అని, అసెంబ్లీ అయినా లోక్సభ అయినా తాను బరిలో దిగనంత వరకే, వన్స్ దిగితే అందరూ తన ముందు దిగదుడిపే అని అబ్బబ్బబ్బబ్బబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే పీకే వారి కోటలు దాటిన కోతలు కోకొల్లలు. ఇన్ని కోతలు కోసిన ఈ కోతల రాయుడు సొంత రాష్ట్రంలో సొంత స్టామినాతో ఒక్కటంటే ఒక్క సీటు కూడా తెచ్చుకొని దౌర్భాగ్యంలో పడిపోయాడు. రాజకీయం అంటే కద్దరు చొక్కా కాదని, ఎన్నికలంటే 4 గోడల మధ్య రాసుకునే లెక్కలు కావని, గెలుపంటే 4 ఓట్లు 6 నోట్లు కానే కాదని, లీడర్ అంటే షెఫాలజిస్టుల చేతుల్లో కీలుబొమ్మలు కారని పీకే సాబ్ కు గూబ గుయ్యమనేలా సమాధానమిచ్చింది బీహార్ ఎన్నిక. మోదీని ప్రధానిని చేసింది, నితీష్ కుమార్ కు రాజకీయం నేర్పింది, పలు రాష్ట్రాల్లో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చింది, ఏపీలో జగన్ కు సీఎం పదవిని భిక్షగా వేసింది, చంద్రబాబుకు గెలుపు రుచి చూపించింది, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కు పొలిటికల్ పాఠాలు నేర్పించి, పశ్చిమ బెంగాల్లో దీదీకి దారి చూపించి, 140 ఏళ్ల పొలిటికల్ చరిష్మా ఉన్న కాంగ్రెస్ కు రాజకీయ ఓనమాలు నేర్పింది నేనే, అది నేనే అంటూ ఎన్ని వంకర్లు తిరిగాడో చూశాం కదా. మరి సీన్ కట్ చేస్తే ఎట్టెట్టా ఎన్ని పోజులు కొట్టాడు. మోదీ పక్కన పీకే, కేసీఆర్ పక్కన పీకే, చంద్రబాబు పక్కన పీకే, కేజ్రీవాల్, మమతా బెనర్జీ ఇలా సీఎంలందరి పక్కన పీకే ఫోటో. క్లోజప్ పోయాడు పోజులిస్తూ, ఎన్నికలొచ్చిన ప్రతిసారి సకిలిస్తూ దేశం మొత్తం తిరిగాడు. ఎవరికి ఏమైంది? దేశంలో ప్రజల మూడ్ కూడా తానే డిసైడ్ చేసినట్టుగా టోటల్ పొలిటికల్ ముఖ చిత్రాన్నే మార్చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు వెనకుండి రాజకీయాల్ని నేర్పిన ప్రశాంత్ కిషోర్ సరి ముందుండి రాజకీయాల్ని నడపాలని భావించాడు. కానీ తానే అన్ని పార్టీల కంటే వెనకబడిపోయాడు. అతని మాటల్లో అతి ఉత్సాహం, అతి నమ్మకంతో పాటు కొన్నిసార్లు ఇగో కూడా బయటపడిందంటారు విశ్లేషకులు. మండల్ రాజకీయాలతో విసిగిపోయిన వారికి ప్రత్యామ్నాయం చూపుతానని చెప్పాడు. పాత కులవాద లైన్లు పక్కన పెట్టి కొత్త తరం ఆశించే క్లీన్ పాలిటిక్స్ తీసుకొస్తానని చెప్పుకొచ్చాడు. కానీ మొత్తం ఎజెండాలో పీకే ఒక్క విషయాన్ని మిస్ అయ్యాడు. అదే గ్రౌండ్ పాలిటిక్స్. ఆవేశంతో నడవవని, పాత సమీకరణాలు ఒక్క రోజులో మారవని. నితీష్, లాలు ఇద్దరు ఓబీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలు. 1990 వరకు బీహార్లో బ్రాహ్మణ ఆధిపత్యం బలంగా ఉండేది. అదే భావనను తిరిగి తేవాలని కోరుకునే వర్గం పీకేలో తమ ప్రతిబింబాన్ని చూసింది. కొంతమంది అప్పర్ క్యాస్ట్ ఓటర్లు పీకే వస్తే మళ్లీ పాత గౌరవం వస్తుందని అంచనాలు కూడా పెంచుకున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో కులపరమైన సెంటిమెంట్ ఏ దిశకు వెళ్తుందో ముందుగానే అంచనా వేయకపోతే బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంది. బీహార్లో అదే జరిగింది. మధ్యతరగతి యువత మద్దతు ఉన్న క్యాడర్ లీడర్ బలహీనంగా ఉండడంతో పీకే పాచికలు పారలేదు. జన్సురాజ్ పార్టీని 2024 అక్టోబర్ 2న ఫ్యాన్ఫేర్ మధ్య గ్రాండ్ గా లాంచ్ చేశాడు పీకే. క్లీనెస్ట్ గవర్నెన్స్, డీసెంట్ పాలిటిక్స్ అంటూ పార్టీని లాంచ్ చేశాడు. అప్రోచ్ కొత్తదే అయినా పార్టీ పుట్టిన ఏడాదికే 243కు 243 సీట్లు అంటే అది ఓవర్ గా అనిపించింది. అంతేనా? నేను ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోను, కొత్త పార్టీకి ఇది ధైర్యం కాదు, కఠిన నిర్ణయం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మాటల్లో కాన్ఫిడెన్స్ కంటే ఓవర్ కాన్ఫిడెన్సే ప్రజలకు వినిపించింది, పీకే తీరులో కనిపించింది. అందుకే బీహార్ ఎలక్షన్స్ లో బొక్కబోర్ల పడ్డాడు పీకే. జేడీయూ 25 సీట్లు దాటితే రాజకీయాల్ని వదిలేస్తా అంటూ నెల కిందటే పీకే భారీ ప్రమాణం చేశాడు. ఈ డైలాగ్ పీకేకే వ్యతిరేకంగా టర్న్ అయింది. అతి నమ్మకం, అతి వాగ్దానం పీకే ఓటమికి ప్రధాన కారణాలు. అంతేకాదు గ్రౌండ్ నెట్వర్క్ చాలా బలహీనంగా ఉండడం, వర్గ రాజకీయాల్ని అండర్ ఎస్టిమేట్ చేయడం పీకే తప్పిదాలంటున్నారు విశ్లేషకులు. సో
ఇప్పటికైనా అర్థమైందా పీకే పెరటి మొక్క వైద్యానికి పనికిరాదని? అలాగే షెఫాలజిస్టులు తెర వెనుకుండాలే గాని తెర ముందుకొస్తే తేలిపోతారని పీకేను ఆదర్శంగా తీసుకొని దేశంలో ఐపాక్ లాంటి సంస్థలు పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చాయి. రాజకీయాన్ని ఓ దందాగా మార్చిన ఘనత కూడా పీకేదే. ఎలక్షన్స్ వస్తే చాలు ఈ షెఫాలజిస్టుల వ్యాపారం వ్యవహారం వ్యవహారం లెవెల్లో ఉండేది. పార్టీ అధినేతలు కూడా వారి ముందు చేతులు కట్టుకునే లెవెల్ కు తీసుకొచ్చారు షెఫాలజిస్టులు. అలాంటి షెఫాలజిస్టులకు పీకే రాజకీయ ఓటమి ఒక గుణపాఠం అంటున్నారు విశ్లేషకులు. హలో పీకే, పీకే హై క్యా?